హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలి, ఏంటి చేసుకోవచ్చండి. ఇది ఎంతో ప్రకృతి సాంప్రదాయం కదండి. ఇది ప్రకృతి వరవని అనుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు తిన్న ఏమీ కాదు. ఇదైనా బరువు పెరుగుతారా అంటే ఏమి ఉండదు, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మరి కొబ్బరి లండ్లుని రోజుకి ఒకసారి కాకపోయినా కనీసం నెలలో ఒకసారైనా తింటే మంచిదే కదండి. మనం గుళ్ళకి వెళ్తున్నప్పుడు ఆ కొబ్బరికాయలని వేస్ట్గా పాడేసే కంటే కూడా ఇలా చేసి పెడుతుండండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దగ్గు వస్తుందేమో అని అంటుంటారు, కానీ అదంతా కాదండి. అప్పుడప్పుడు చేసి పెట్టండి. దీంట్లో ఉండే పీచు పదార్థాలన్నీ కూడా, కొవ్వు పదార్థాలన్నీ కూడా మన బాడీకి మంచి చేస్తాయి. ఇవన్నీ దీంట్లో ఏమీ ఉండవండి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం కూడా అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడంలో తప్పలేదు కదా. మనం ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద, అప్పట్లో కొబ్బరి కూరలు అవి ఉండేవి కాబట్టి దాంతో కోరుకునేవారు. ఇప్పుడైతే లేవు కదా, అందుకని మిక్సీలో వేసేసుకొని సన్నగా పొడి అయ్యేంతవరకు ఉంచేసుకోండి. నాకైతే కప్పున్నర అయింది. ఆ కప్పున్నర వేసేసుకొని వాటర్ దాంట్లో ఉంటుంది కదండి, కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేయండి. ఫ్రై చేసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు బెల్లం వేసేసుకుంటే ఎక్కువ తీపి అయితే అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరికాయ అనేది ఆల్రెడీ తీయగా ఉంటుంది. దాంట్లో ప్రకృతి సహజంగా ఉన్న గుణమే అది. ఇంచక్క తీపి వస్తుంది. దాని కొబ్బరి నీళ్ళు కూడా తింటే చలవ చేస్తుంది కదా, తాగినప్పుడు చాలా మంచి. డీహైడ్రేషన్తో బాధపడే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు ఇస్తే ఎంత మంచిగా ఫీల్ అవుతారండి ఎండలో వచ్చినప్పుడు అది. అందుకని చెప్పి దీంట్లో కొంచెం బెల్లం తక్కువగా వేసుకుంటే, లేదు మాకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. వేసుకొని ఆ పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ వేపాలి. ఎందుకంటే మళ్ళీ అడుగు పట్టేస్తే మాడిపోతుంది. దీంతో కొబ్బరి ఉండలే కాదు, కొబ్బరి అచ్చుల కింద కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ అండి. పాకం వచ్చేంత వరకు చూసుకొని ఒకసారి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనకి బాల్ అనేది ఫామ్ అవ్వలేదు అంటే ఇంకొక 10 మినిట్స్ లేదా 2-3 మినిట్స్, మహా అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. మళ్ళీ లో ఫ్లేమ్లోనే చక్కగా పెట్టేసుకొని చక్కగా వేపేసుకోండి. కేవలం మీరు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది పిల్లలకి అప్పుడప్పుడు పెట్టండి, చాలా మంచిది. అప్పట్లో పెట్టేవాళ్ళు కాబట్టే ఇంత హెల్తీగా ఉండేవారు. ఇప్పుడు అన్నిటికి పిజ్జాలు, బర్గర్లు ఇవే పెడుతున్నాం, కానీ ఫాస్ట్ ఫుడ్లు పెడుతున్నాం, కానీ ఇంట్లో చేసే స్వచ్ఛమైన ఏమీ పెట్టట్లేదు పిల్లలకి. కొంచెం మనం ఇంట్లో తయారు చేసుకొని పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. చాలా ఈజీగా అయిపోయే ఈ కొబ్బరి ఉండల్ని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. అంతేనండి, మనకి ఉండ ఫామ్ అయిపోయిన వెంటనే తీసేసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. చక్కగా అయిపోతుందండి. కొబ్బరి అన్నది చాలా ఈజీగా, చాలా చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో నాకు కామెంట్ చేయండి. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకైతే అయిపోయింది. మీకు ఆ కన్సిస్టెన్సీ వచ్చి బాల్ అనేది ఫామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు దాన్ని తీసుకొని చక్కగా ఉండలు చుట్టేసుకోవడం అండి. కొంచెం చేతికి నూనె రాసుకొని, నెయ్యి అలా చేతికి రాసుకొని, లేదంటే నెయ్యి లేదు అంటే నూనె రాసుకోండి. చక్కగా ఉండలు మీకు ఎంత సైజులో కావాలో ఆ సైజులో చూసుకుంటే చక్కగా సరిపోతుంది. చక్కగా చేసేసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకోండి. ప్లేట్లో పెట్టేసి ఎయిర్ కంటైనర్లో పెడితే 1 వీక్ నుంచి 15 డేస్ వరకు చక్కగా నిలవ ఉంటాయి. రోజుకి ఒక ఉండ స్కూల్ నుంచి రాగానే పెట్టండి, లేదా లంచ్ బాక్స్లో, స్నాక్స్ బాక్స్లో పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు.